భవన్లో మరి ఏదైతే మన రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నారో వారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు వారి చేతుల మీదుగా పురస్కరించుకొని అందుకోవడం మా మాదిగ జాతికి దక్కిన పెద్ద గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదేమైనా మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మాదిగలకు ఎక్కడైతే చిన్న చూపుతోటి ఈ సమాజం చూసిందో అదే సమాజం ఈరోజు ఢిల్లీ స్థాయిలో పిలిపించి మందకృష్ణ మాదిగ గారికి మా మాదిగలకు దక్కిన ప్రథమ స్థానం, ప్రథమ పౌరుడిగా మా చేతుల మీదుగా మరి మందకృష్ణ మాదిగ గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈరోజు యావత్తు మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణలో నైతిక మద్దతు, ఎవరైతే మా ఎస్సీ వర్గీకరణకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పోరాటంలో భాగంగా మా న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వారు మద్దతు ఇచ్చారో వారికి కూడా ఈ పద్మశ్రీ అవార్డు దక్కడమే గొప్ప కారణమని మేము భావిస్తూ ఉన్నాం. వారికి కూడా గౌరవం వచ్చిందనే మీరు భావించాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ గారికి ఒక్కరికే కాదు యావత్ ఈ సమాజానికి దక్కిన గౌరవంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ మాకు సహకరించినందుకు అన్ని పార్టీల పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉందో ప్రభుత్వం మరి భారతదేశ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి చేతులు వారి సహకారంతో మరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు మందకృష్ణ మాదిగ గారికి అందజేయడం మరి ఏదేమైనా వారికి సందర్భంగా మేము రాష్ట్రపతి గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మాదిగ జాతి రుణపడి ఉంటుందని సందర్భంగా మేము వారికి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా మరి ఇప్పటికైనా మా మాదిగ జాతి పక్షాన అందరు నిలబడి మరి ఎవరైతే మాకు సహకరించారో మా అంబేద్కర్ ఆ రోజులలో ఉంటే ఈ రోజులలో కూడా మా దేవుడు అని అంటే అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగనే అని సగర్వంగా మేము చెప్పుకోవడానికి ఎలాంటి మాకు ఇది లేదు కాబట్టి సగర్వంగా మేము గర్వపడుతూ ఉన్నాం. జై మాదిగ, మాదిగల ఐక్యత, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.